రెండవ రాజులు 11వ అధ్యాయం. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు మృతి పొందనని తెలుసుకొని లేచి రాజకుమారులను అందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలికాయి వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరచి ఇలాగూ ఆజ్ఞాపించను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములైన ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలను. ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను. ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మము వద్ద ఉండవలను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలను. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలను. రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగును గాకని చాటించిరి. అతల్యా కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు దేశపు వారందరూ సంతోషించు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక రాజమందిరంలోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారిని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. అప్పుడు దేశపు జనులందరూ బయలు గుడికి పోయి దాన్ని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠంలో ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించెను. అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయి వారిని దేశపు జనుల అందరినీ పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కాపుకాయి వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనం మీద ఆసీనుడాయెను. మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. పట్టణమును నిమ్మళముగా ఉండెను. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు.